ప్రస్తుత ఫిఫా వరల్డ్ కప్ లో మెస్సీ గోల్స్ మోత మోగిస్తున్నాడు. వరుసగా 2 మ్యాచ్ల్లోనూ హైలైట్ గా నిలిచాడు. అల్జీరియాపై హ్యాట్రిక్స్ గోల్స్ కొట్టిన మెస్సీ ఆస్ట్రియా పైన రఫ్ఫాడించాడు. 2 గోల్స్ సాధించాడు. అయితే రొనాల్డో మాత్రం ఇంకా గోల్స్ ఖాతా తెరవలేదు. మెస్సీ, రొనాల్డో ఇద్దరు దిగ్గజ ప్లేయర్లే. మెస్సీ ఖాతాలో ఇప్పటికే ఒక వరల్డ్ కప్ ఉంది. రొనాల్డో ఖాతాలో ఇంతవరకు ఒక్క కప్ కూడా లేదు. ఇదే సమయంలో ఈసారి పోర్చుగల్ స్టార్ ఇంకా గోల్ కొట్టకపోవడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. తర్వాతి మ్యాచ్ లో అయినా రొనాల్డో గోల్ కొట్టాలని కోరుకుంటున్నారు. మ్యాచ్ కు గోల్స్ మూతతో పోర్చుగల్ స్టార్ పై మెస్సీ కూడా ఒత్తిడి పెంచుతున్నాడనే చర్చ ఉంది. ఇక ఫిఫా వరల్డ్ కప్ లో అర్జెంటీనా స్టార్ మెస్సీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఆస్ట్రియాతో మ్యాచ్ ప్రారంభమైన 9వ నిమిషంలోనే అర్జెంటీనాకు గోల్ చేసే అవకాశం దొరికింది. కానీ పెనాల్టీని మెస్సీ గోల్ గా మలచలేకపోయాడు. 38వ నిమిషంలో మాత్రం కళ్లు చెదిరే గోల్ తో ఆకట్టుకున్నాడు. ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. జర్మనీ మాజీ ప్లేయర్ మిరోస్లావ్ క్లోజ్ పేరుతో ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. 16 గోల్స్ కొట్టిన మిరోస్లావ్ క్లోజ్ ను దాటేశాడు. కెరియర్ 7 ప్రపంచ కప్ లో ఈ ఘనతను అందుకున్నాడు. మెస్సీ 2 గోల్స్ కొట్టడంతో ఆస్ట్రియాపై అర్జెంటీనా విక్టరీ కొట్టింది. 2-0 గోల్స్ తేడాతో సత్తా చాటింది. ఇప్పటి వరకు 28 మ్యాచ్ల్లో మెస్సీ 18 గోల్స్ సాధించాడు. వరల్డ్ కప్ కెరియర్ లో వరుసగా 6 మ్యాచ్ల్లో గోల్స్ కొట్టిన ఆటగాడిగాను నిలిచాడు. 7 పెనాల్టీల్లో 3 మిస్ చేసిన ఆటగాడిగాను చెత్త రికార్డును అందుకున్నాడు. అయితే పెనాల్టీని మెస్సీ మిస్ అయినా అర్జెంటీనా గెలవడం ఇదే తొలిసారి. మరోవైపు గ్రూప్ కే లో ఆసక్తికర మ్యాచ్ జరగబోతోంది. కీలకమైన మ్యాచ్ లో ఉజ్బెకిస్తాన్ తలపడబోతోంది. ఈ మ్యాచ్ లో పోర్చుగల్ హాట్ ఫేవరెట్ గా బరిలో దిగబోతోంది. ఉజ్బెకిస్తాన్ ను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. పోర్చుగల్ ఉజ్బెకిస్తాన్ మ్యాచ్ విజేత కే టేబుల్లో సమీకరణాలపై ఇంపాక్ట్ చూపించబోతోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పోర్చుగల్ 3వ స్థానంలో, ఉజ్బెకిస్తాన్ 4వ స్థానంలో ఉన్నాయి.